నిజం ఆ వ్యక్తి ఇప్పుడు మీరు పట్టుకుని 24 గంటలు అవుతూ ఉంది. ఎందుకు దాడి చేశాడు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడని ఇంతవరకు కూడా మీరు పూర్తి ఆధారాలు సహకరించినటువంటి డీటెయిల్స్ ఎందుకు బయట పెట్టట్లా? మీరు మీ ఆఫీస్ మీద మీరే దాడి అంటే మీ ఉద్దేశం ఏంటంటారు? ఇది వాంటెడ్లీ ఏమైనా జరిగిందని, రాజకీయ కుట్ర ఉందని మీరేమన్నా అనుకుంటున్నారా? దీనిలో రాజకీయ కుట్ర ఉంటుందని నేనేం అనుకోనండి. ఇది కావాలని పవన్ కళ్యాణ్ గారికి మైలేజ్ రావాలని, పవన్ కళ్యాణ్ గారికి చెప్తాను కదా Z+, Y+ కేటగిరీ భద్రత పెంచాలని ఎప్పటి నుంచో కోరిక పవన్ కళ్యాణ్ గారికి. ఆయన మీద దాడి ఆయనే చేయించుకుంటున్నాడు. పెద్దాకుండా మన మాదాపూర్ లో జరిగిన రెక్కి పవన్ కళ్యాణ్ గారు చేయించుకున్నదే. ఈ రోజు జరిగిన దాడి కూడా ఆయన చేయించుకున్నదా? రేపొద్దున జరిగిన దాడి కూడా ఆయన చేయించుకున్నది అనుకుంటారు. ఎందుకంటే ఏ దాడి జరిగినా సరే ఆ ఆధారాలు బయట పెట్టినప్పుడు ఏమనుకుంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు అన్నారే రాయితో కొట్టారు, ఆ వ్యక్తులు దొరికారు. ఎందుకు చేశారు అన్నది జైలు పెట్టారు, అంతా అయింది. వరక విషయం అంతా జరుగుతూ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు 4-5 సార్లు దాడి జరిగితే ఆ వ్యక్తులు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళకి జైల్లో పంపించలేదు, ఏమీ లేదు. లక్ష్మణరావు గారు ఇస్తా మీకు మళ్ళీ ఇస్తాను. ఆయన కనెక్ట్ అయ్యారు, అందరు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరిగినప్పుడు ఎందుకు జరుగుతుందో ఆయన మీద ఆయనే దాడి చేసుకుంటున్నారు కానీ అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో దాడి జరిగినప్పుడు వాళ్ళు దొరికారు. మీరు కేవలం మైలేజ్ రావడం కోసమే, Z+ కేటగిరీ రావడం కోసమే పవన్ కళ్యాణ్ గారి మీదే, ఆయన పార్టీ మీదే దాడి ఆయన జరిపించుకుంటున్నారనేది లక్ష్మణరావు గారి యొక్క ఆరోపణ. ఏమంటారు మీరు యశ్వంత్ గారు? సార్, పవన్ కళ్యాణ్ గారు ఆయన అంతటా ఆయన దాడి చేయించుకుని ఇక్కడ చేయించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ఎంత అనుబంధం ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఎంత ఫ్రెండ్షిప్ ఉంది అనేది మనందరికీ తెలిసిందే. నాకు ఇలా ఒక సమస్య ఉంది అనుకున్నా, లేకపోతే ఒక లెటర్ పెట్టినా Z+ సెక్యూరిటీ పైనుంచి వచ్చేస్తుంది. అది పెద్ద విషయం కాదు. దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి చిత్తగా చీప్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ లక్ష్మణరావు గారు చెప్తున్నట్టు గంటాపదంగా ఇది నిజంగానే ఆయన చేపిస్తున్నారు అంటే, ఆ మనుషుల్ని మీరేమన్నా దగ్గరుండి మనుషుల్ని పురమాయించి పంపిస్తున్నారా అండి? మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి. పోనీ నా దగ్గర ఇదిగోండి, నేను మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ మీరు ఇంతవరకు ఎంతమంది పట్టుకున్నారు, ఎంతమందికి శిక్ష విధించారు? మీ పార్టీ నాయకుల మీద ఈ రకంగా తరచుగా దాడులు జరుగుతుంటే మీరు గుట్టుగారానికి బలిదంతా ఉండరా? ఎందుకు పట్టుకోవట్లా? ఎందుకు మీ నాయకుడికి రక్షణ కల్పించట్లా? ఎందుకు మీ నాయకుడికి రక్షణ కవచంలో ఎందుకు పోలీసు వ్యవస్థ నిలబడట్లేదు? అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు రేపొద్దున పవన్ కళ్యాణ్ అడ్డంగా ఉంటాడు. రేపొద్దున ఉగాదికి సీఎం గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అడ్డంగా ఉంటే ఇబ్బందికరంగా వాతావరణం ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు దాడి చేయించాడా? అంటే ఉగాదికి మీరు నిజంగా చెప్తున్నాను, నేను ఇప్పటికీ ఈ 2 డిబేట్ లో మీతో పాల్గొంటాను. నేను మీకు వాస్తవంగా చెప్పేది ఏంటంటే, మీ మాట తీరు గాని మీ ప్రవర్తన తీరు గాని మార్చుకుంటే గనక మంచిగానే సాగుతుంది. లేదు అలా కాదు, నేను అరిచేస్తే నాకేదో మంచి గాంభీర్యం మీరు సాగరు. నీ డిబేట్ కి వచ్చినప్పుడు నువ్వు నిక్కలు కూడా ఇలా నువ్వు జనసేన పార్టీలో లేవు కూడా నాకు తెలిసినంత వరకు. జనసేన పార్టీలో చెప్తారు, జనసేన పార్టీలో చెప్తారు నీ పవన్ కళ్యాణ్ నాగబాబుని కాదర్ల మనోహర్ని రేగడ లక్ష్మణరావు అంటే ఎవరో చెప్తారు. వెళ్ళి మీరు మీ స్థాయికి వాళ్ళందరూ నువ్వు నెక్కర్ వచ్చే వరకు నాకు కూడా తెలియదు. కనీసం మీరెవరో ఈ డిబేట్ లోకి వచ్చే వరకు నాకు కూడా తెలియదు. నువ్వు నెక్కర్ వేసుకోవాలన్నా నేను, నువ్వు పిల్ల బచ్చాగా తెలుస్తుందన్నా. మీరు పెద్ద బచ్చాగాళ్ళు కదా, మీకేం తెలుసు చెప్పు? మీకేం తెలుసు? వ్యక్తిగతంగా
రైట్. లక్ష్మణరావు గారు టాపిక్ మీద మాట్లాడండి. ఎస్ యశ్వంత్ గారు ఓకే యశ్వంత్ గారు ఎవరి వాళ్ళు చూసుకుంటారు. యశ్వంత్ గారు ఇప్పుడు యశ్వంత్ గారు ఒక్కటి చెప్పేది వినండి. యశ్వంత్ గారు ఆయన నిజంగా ఆయన పాటించకపోతే ఆయన ప్రాబ్లం ఆయన చూసుకుంటాడు. ఆయన మీకెందుకు, మీరు టాపిక్ లో మాట్లాడండి ప్లీజ్. సార్ ఇప్పుడు ఆయన నన్ను మాట్లాడతా, నన్ను కూడా వ్యక్తిగతంగా నేను పార్టీలోకి వచ్చేపాటికి నువ్వు నిక్కర్లేసుండో, నువ్వు పిల్లబచ్చాగాడివి, ఆ పదజాలం కంట్రోల్ చేసుకుంటే బాగుంటది సార్. లేకపోతే రోడ్డు మీద లక్ష్మణరావు గారు ప్లీజ్ దయచేసి ఆగండి. అవునండి, అది మీరు మాట్లాడే పదము కొంచెం హార్ష్గా చెప్తున్నారంటారు. మిమ్మల్ని ఏం తిడతలేదు కదా ఆయన. మాట్లాడకూడదు అనుకుంటే డిబేట్ లోకి రామాకండి. మీ గురించి ఎవడు మాట్లాడకూడదు అనుకుంటే డిబేట్ లోకి రామాకండి. టాపిక్ మీద మాట్లాడండి యశ్వంత్ గారు. మాట్లాడితేనే మీరేం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద వెళ్తే ఎవడు పట్టించుకోడు, కుక్కర్ని వెళ్తే పట్టించుకుంటారా? దాడి గురించి మాట్లాడినప్పుడు మీరేం చెప్పాలి? దాడి జరిగింది, ఆ దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళలోనే లోపం ఉందో లేకపోతే ఏదో ఒకటి అని చెప్పి వాళ్ళు